నేటి కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఫోన్లో ఒకరినొకరు దూషించుకోవడం వంటివన్నీ వాట్సాప్ చాట్ హిస్టరీలో నిక్షిప్తమవుతున్నాయి. నాసిక్కు చెందిన ఒక వ్యక్తి తన భార్య తనపై మానసిక ఒత్తిడి తీసుకువస్తోందని, అసభ్యకరంగా మాట్లాడుతోందని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్ష్యంగా వారిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. ఈ చాట్ల ఆధారంగా ఆమె క్రూరత్వానికి పాల్పడిందని భావించిన ఫ్యామిలీ కోర్టు సదరు వ్యక్తికి విడాకులు మంజూరు చేస్తూ ఏకపక్షంగా తీర్పిచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల ఉత్తర్వులను సవాల్ చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన భర్త సమర్పించిన వాట్సాప్ చాటులను ఖండించేందుకు కానీ, తన వాదనను వినిపించేందుకు కానీ కింది కోర్టు తనకు కనీస అవకాశం ఇవ్వలేదని ఆమె వాదించింది. ఒక వ్యక్తి ఏకపక్షంగా సమర్పించిన డిజిటల్ ఆధారాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని అవతలి పక్షం వివరణ తీసుకోకుండా విడాకులివ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆమె పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఫ్యామిలీ కోర్టు తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసును విచారించిన బాంబే హైకోర్టు వాట్సాప్ చాట్ల సాక్ష్యాలపై అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కేవలం చాటింగ్ స్క్రీన్ల షాట్ల ఆధారంగా ఒక వ్యక్తిని క్రూరత్వానికి పాల్పడ్డారని నిర్ధారించలేమని స్పష్టం చేసింది. డిజిటల్ సంభాషణలు అనేవి సందర్భాన్ని బట్టి మారుతుంటాయని, అవి ప్రధాన సాక్ష్యాల ద్వారా నిరూపితం కాకుండా విడాకులకు ఆధారం కాబోవని పేర్కొంది. భర్త ఇచ్చిన సాక్ష్యాలను ఖండించే అవకాశం భార్యకు ఇవ్వకపోవడం పెద్ద తప్పని అభిప్రాయపడింది. అందుకే ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. బాంబే హైకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని ఫ్యామిలీ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి భార్యకు తన వాదనలు వినిపించేందుకు, సాక్ష్యాలను సమర్పించేందుకు పూర్తి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ జంట మధ్య ఉన్న విభేదాలను తొలగించి తిరిగి వారు కలిసి ఉండేలా మధ్యవర్తిత్వం చేసే ప్రయత్నాలు కూడా చేయాలని సూచించింది. కేవలం మెసేజ్ల ఆధారంగా బంధాలను తెంచుకోవడం కంటే వాస్తవ పరిస్థితులను పరిశీలించడమే కోర్టుల బాధ్యతని ఈ తీర్పు ద్వారా హైకోర్టు మరోసారి గుర్తు చేసింది.